శాంతమ్మ సిస్టర్ మన మధ్యలో చాటింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, కృపగల యేసయ్య, మహిమగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కోట్ల కోట్ల దేవదూతలందరూ నిత్యము స్తుతించబడుచున్న, స్తుతిగానం చేయబడుచున్న మహాదేవ, నీకే వందనాలయ్యా, స్తుతి స్తోత్రాలనైనా. నీ పాద సన్నిధిలో ప్రభా మేము కూడి ఉన్నాం నా తండ్రి. నీకే కోట్లాది వందనాలనైనా తండ్రి. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినావు నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఎంతో విలువైన రక్షణ ఇచ్చినావు తండ్రి. నీ రక్తం పెట్టి నాయన వెలగా పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు. మహాదేవుడవు, మహాకృపగల దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా ప్రతి బిడ్డను కూడా దర్శించండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా. అయా సర్వసత్యంలోకి ప్రతి బిడ్డను నడిపించండి. కృపగల యేసయ్యా, నీకే వందనాలైనా. ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు అనుదినము ప్రభా మా జీవితాల్లో జరిగిస్తున్న మహాదేవుడవు, కృపగల దేవుడవు యేసయ్యా, నీకే వందనాలైనా. ప్రేమమయుడా, నీకే స్తుతి స్తోత్రాలనైనా. యేసయ్యా, నీకే వందన. రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. దేవా, ప్రతి బిడ్డను దర్శించండి, మాట్లాడండి. సాతాను బంధకాల నుంచి, కట్ల నుంచి నాయన మీరు విడిపించండి, రక్షించుకోండి ప్రభా. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తున్నావు తండ్రి. నీకే వందనాలైనా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. యేసయ్యా, నీకే వందనాలైనా. నీ సేవకులందరినీ సేవల బలంగా వాడుకోండి. ఆత్మాభిషేకం, అగ్నియాభిషేకం దయచేయండి. నీ కృపవరాలతో నింపండి ప్రభా. అయ్యా, బలమంగా సేవలని వాడుకోండి. ప్రతి బిడ్డను నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. యేసయ్యా, ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాన్ శక్తులు కూలాల ప్రభా, మంత్రాలు కూలాల, దెయ్యాలు కూలాల ప్రభా. దేవాన్ని నామమున ప్రభా మనుషులు విడుదల కావాలా ప్రభా. అయ్యా, ప్రతి బంధకాల నుంచి, ప్రతి కట్ల నుంచి విడిపించండి, రక్షించండి. యేసయానికే వందనాలైన. వాక్యం చెప్పనే ఉన్న బిడ్డల్ని సిలువ చాటును మరుగుపరచండి దేవా. వాళ్ళలోని మీరు మాట్లాడండి పరిశుద్ధుడా. దేవానికే కోట్లాది వందనాలైనా. కేబిపిఎం గ్రూప్ ను విస్తరింపచేయండి. యేసయానికే వందనాలు. మీరు ఆశీర్వదించి దీవించండి. అయ్యా, గ్రూప్ లో వాక్యం చెప్తున్న ప్రతి కుటుంబాలను కూడా దర్శించండి. సైతాను ఆటంకాలన్నీ కొట్టివేయండి దేవా. దేవా, సైతాను పర్ణకాలన్నీ కొట్టివేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలైనా. ప్రతి ఒక్కరిని కూడా మీ సేవలు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. పాటలు పాడుతున్నావు ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకున్న తండ్రి. గొప్ప దేవానికే వందనాలు. ప్రార్థనలో ప్రతి ఆటంకాన్ని తొలగించండి, ప్రతి నెట్వర్క్ ప్రాబ్లం తొలగించండి. జాయిన్ అవటకు ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి ప్రభా. ప్రతి ఒక్కరు జాయిన్ అవటకు సాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ కృపగల స్థానికి అప్పచెప్పుకున్నాం ప్రభా. ఈ ఆరాధన అంతటినీ ప్రభా నీకు మహిమకరంగా జరిగించమని నీ కృపగల స్థానికి మళ్ళీ అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన చంద్రశేఖర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, పాట పాడండి అన్న. అన్న పేరెంట్ మీటింగ్ ఉండదు సిస్టర్. ఓకే సిస్టర్. మన మధ్యన సుజాత సిస్టర్ పాట పాడతారు. అన్న పాట పాడలేదు కాబట్టి సుజాత సిస్టర్ మీరు పాట పాడండి. వాళ్ళకు సిస్టర్ జాయిన్ అవుతారు. సుజాత సిస్టర్ మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒక్క నిమిషం నా కూడా ఓకే సిస్టర్. ఒక్క నిమిషం, ఇక్కడ పవర్ కట్ ఉంది, ఒక్క నిమిషం. హలో సిస్టర్, వినిపిస్తుందా అన్న? ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న మీ పాట పాడండి అన్న. సరే సిస్టర్. కల్వారిలో జీవమిచెన్, కల్వారిలో జీవమిచెన్, నీ పాపములను భరించుటకై నీదు శిలువను మోసెనేసు, నీ పాపములను భరించుటకై నీదు శిలువను మోసెనేసు, కల్వారిలో జీవమిచెన్, కల్వారిలో జీవమిచెన్, చెమటయు రక్తముగా ఆత్మల వేదనను, చెమటయు రక్తముగా ఆత్మల వేదనను
పొందెను యేసు నీ కోరకైని తండ్రిని చిత్తము సిద్ధించును అని పలికేను. తండ్రిని చిత్తము సిద్ధించును అని పలికేను. కల్వారిలో జీవమిచ్చెన్, కల్వారిలో జీవమిచ్చెన్. శిరసున ముళ్ళ కిరీటం ఎరంగి ధరించెను. శిరసున ముళ్ళ కిరీటం ఎరంగి ధరించెను. నిందలన్నీ నీకై భరించెను, నిందలన్నీ నీకై భరించెను. కొట్టిరి యేసును కొరడాలతో ఘోరముగా కొట్టిరి యేసును కొరడాలతో ఘోరముగా. కల్వారిలో జీవమిచ్చెన్, కల్వారిలో జీవమిచ్చెన్. కాళ్ళలో చేతులలో రక్తము కారుచుండెన్, కాళ్ళలో చేతులలో రక్తము కారుచుండెన్. నీదు రోగములను మోసెను, నీదు రోగములను మోసెను. స్వస్థత కలుగును ఆయన గాయములచే, స్వస్థత కలుగును ఆయన గాయములచే. కల్వారిలో జీవమిచ్చెన్, కల్వారిలో జీవమిచ్చెన్. ఎన్నియో కష్టములు నన్ను రక్షించుటకు, ఎన్నియో కష్టములు నన్ను రక్షించుటకు. త్యాగ జీవితమును చూపెను, త్యాగ జీవితమును చూపెను. నిత్యము ఆయనను వెంబడించి జీవించుము, నిత్యము ఆయనను వెంబడించి జీవించుము. కల్వారిలో జీవమిచ్చెన్, కల్వారిలో జీవమిచ్చెన్. పరిశుద్ధ దేవుడు మహిమానంతయును, పరిశుద్ధ దేవుడు మహిమానంతయు. వదలి నీ సిలువలో వ్రేలాడెను, వదలి నీ సిలువలో వ్రేలాడెను. పాపమున్ తొలగించి నీతిమంతులుగా మార్చెన్, పాపమున్ తొలగించి నీతిమంతులుగా మార్చెను. కల్వారిలో జీవమిచ్చెన్, కల్వారిలో జీవమిచ్చెన్. నీ పాపములను భరించుటకై నీదు చింతన్ మోసెనేసు, నీ పాపములను భరించుటకై నీదు సిలువన్ మోసెనేసు. కల్వారిలో జీవమిచ్చెన్, కల్వారిలో జీవమిచ్చెన్,
కల్వారిలో జీవమిచ్చెన్. హల్లెలూయా సిస్టర్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రేజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ. మన మధ్యన రేణుక సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రేజ్ లార్డ్ సిస్టర్. హలో హలో ప్రేజ్ లార్డ్ సిస్టర్, సిస్టర్. ప్రేజ్ ప్రేజ్ లార్డ్ సిస్టర్. నా వాయిస్ వినబడుతుందా సిస్టర్? వినిపిస్తుంది సిస్టర్, క్లియర్ గా ఉంది. ప్రే చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, సుప్రభా నీకే వందనాలు రాజా. మహిమ గల తండ్రి నీకే వందనాలు రాజా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవా నీకే వందనాలు రాజా. యేసు ప్రభా నీ వాక్యం చేత మాట్లాడండి ప్రభా. నా తండ్రి నీకే వందనాలు. మా అందరినీ స్థిరపరిచి బలపరిచి నా ప్రభా నీకే వందనాలు రాజా. యేసు ప్రభా నీకే స్తోత్రం 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 రాజా. నువ్వు అద్భుత ఆశ్చర్యకారం జరిగించి నీ వాక్యం చేత మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. ఏలనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మనికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాన ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటుండో ప్రసంగి ఏమంటుందంటే, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి ఏం చేస్తాడు, దేవుని యొక్క దృష్టికి మనం మంచి వాళ్ళుగా కనబడాలంట. మనం దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క దృష్టిలో మంచి వాళ్ళుగా మనము దేవునికి కనబడాలంట. మంచి వాళ్ళుగా కనబడాలంటే మనం ఎట్లా ఉండాలా? మంచి వాళ్ళుగా ఉండాలంటే ఎట్లా ఉండాలా? దేవుని చిత్తానుసారంగా మనం నడచాలా. దేవుని క్రియల చొప్పున మనము చేయాలా. అట్లా చేస్తే మనం దేవుడికి ఎట్లుంటామంట, మంచివాడుగా ఉంటామంట. అయితే ఇక్కడ ఏమంటుండో, మనం దేవునికి మంచివాడుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, తన జ్ఞానము చేత నింపుతాడంట, తెలివి చేత నింపుతాడంట, ఆనందము చేత మన జీవితాన్ని కొనసాగించగలుగుతామంట. అయితే మనం ఏం చేయాలంట, దేవుని దృష్టిలో మంచివారుగా మనము ఉండనికి ప్రయాసపడాలా. మనం ఉండలేము కాబట్టి దేవుణ్ణి అడిగితే దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ప్రతిదీ ఏ చిన్న విషయమైనా మన సొంతంగా చేస్తే అది ఫలింపు కాదు, దేవుని నడిపింపు కూడా ఉండదు. అయితే మనం ఏం చేయాలా, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర మనము ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన దగ్గర మొరపెట్టి ఆయన క్రియల చొప్పున మనం నడిచే ఆ యొక్క భాగ్యం మనము దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనకు జ్ఞానం ఇస్తాడు, తెలివి ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మనికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను ఉండును. అయితే దేవుడు ఏం చేస్తాడంట, అట్లాంటిది పాపాత్మనికి కూడా ఇస్తాడంట. ఇచ్చి ఏం చేస్తాడంట, ఇక్కడ ఏమంటుండు, అది వ్యర్థం అంటుండు. ప్రపంచంలో అది కూడా మనం ఈ లోకంలో ఉన్నంత కాలం వరకే అది మనము ప్రయాసపడాలా. ఈ లోకం విడిచిపోయినాక అది వ్యర్థమే. ప్రపంచంలో ప్రతిదీ జరగడిది వ్యర్థమే. కానీ మనం ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం ఏం చేయాలా, దేవునికి మంచివాడుగా కనబడాలా. ఎప్పుడైతే మనం దేవునికి మంచివాడుగా కనబడతామో ప్రపంచంలో ప్రతి ఒక్కరి కూడా మన ప్రవర్తనను చూసి మనల్ని మంచివాడుగా ఎంచుకొని వాళ్ళు కూడా మన మంచితనాన్ని బట్టి వాళ్ళు కూడా అట్లనే ప్రవర్తించి పాపం నుంచి విడుదల పొంది మనల్ని కూడా అలాంటి వాళ్ళ దగ్గర పంపించు దేవుడు మనల్ని ఆ పాపాత్మలను కూడా దేవుని వైపు మళ్లించుటకు దేవుడు మనకు ఆ యొక్క అభిషేకాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా, దేవుని దృష్టిలో మనం మంచి వాళ్ళుగా కనబడటకు మనం ప్రయాసపడాలనంట. ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో అట్లా ప్రయాసపడతామో దేవుడు మనకు అన్ని సమకూర్చి ఇస్తాడంట. సమకూర్చి ఇచ్చింది ఈ ప్రపంచంలో ఉన్నంత మట్టుకే. మనం దేవుని దగ్గర పోయే మార్గం వేరే ఉంది కాబట్టి ఆ మార్గం గురించి కూడా మనం సిద్ధపరచుకోవాలని ఇక్కడ ప్రసంగి దేవుడు
మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం మంచి వాళ్ళుగా ఉండడానికి ప్రయాసపడాలా. అయితే ఇంకో వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథము 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులతో సహా మిత్రులుగా చేయును. ఏమంటుంది ఇక్కడ? ఇందాక మనం మంచి వాళ్ళుగా కనబడాలా. ఇంకొకటి ఏమంటుండు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఏమంటును? మన ప్రవర్తన ఎట్లుండాలంట? దేవునికి ప్రీతికరంగా ఉండాలా, దేవునికి అనుకువగా ఉండాలా, దేవునికి లోబడి, దేవుని వాక్యానుసారంగా లోబడి జీవితాన్ని మనం జీవించాలా. అట్లాంటి ప్రీతికరమైనప్పుడు ఆయన ఏం చేస్తాడంట? శత్రు సమూహం శక్తులను కూడా అవి నాశనం చేసి దేవుడు ఏం చేస్తాడంట? మనకు అలాంటి దాని నుంచి దూరం చేసి మనల్ని మిత్రులుగా చేస్తాడంట దేవుడు. అయితే మనం ఏం చేయాలా? మన ప్రవర్తన దేవుని దృష్టిలో ప్రీతికరముగా ఉండాలా అని అంటున్నాం. అయితే ఇక్కడ ఈ విషయంలో ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మేము ఇల్లు కట్టడానికి పైన స్లాబ్ వేయడానికి మొత్తం అన్ని చేసేసినాం. అన్ని చేసిన తర్వాత ఉత్త రెడీమిక్స్ అన్ని పిలిపించి వేయాలా. అయితే అది వేద్దామని అనుకుంటాలకు నెక్స్ట్ డేనే ఏమైంది, ఆ సెంటరింగ్ వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు. సెంటరింగ్ వాళ్ళు 16th స్ట్రైక్ చేసిండ్రు. ఆ స్ట్రైక్ చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రారు. అయితే మేము అన్ని అయిపోయిన తర్వాత ఇక అది అట్లా అయిందని ఇక మళ్ళీ రెడీ మిక్స్ వాడు కూడా రాలేదు, వస్తలేడు, స్ట్రైక్ అవుతుంది మేము రాలేమని. అయితే మనకు తెలిసిన ఒక మంచి బ్రదర్, ఆయనకు చెప్పినాం, ఎవరైనా ఇట్లా రెడీ మిక్స్ వాళ్ళు ఉన్నారేమో చూడు, స్ట్రైక్ స్టార్ట్ అయింది కదా అని చెప్తే అతను ఏమన్నాడంటే మీకు పాతోళ్ళు ఎవరు ఇల్లు కట్టిండ్రో వాళ్ళతోనే మాట్లాడుకోండి సిస్టర్, ఇక్కడ మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అయితే అతను అదే రోజు ఒక రోజు ముందు రెడీమిక్స్ అని పిలిచి వేరే జాగా లేపించండు. అయితే మేము కొంచెం రిక్వెస్టింగ్ గా చెప్పినాం అనమాట. చెప్తే అయితే ఆ బ్రదర్ ఏమన్నాడంటే, లేదా మీరు పాత మేస్త్రి ఎవరున్నారో వాళ్ళతోనే చేయించుకోండి అని చెప్పింది. చెప్పేటప్పుడు ఇక్కడ ఏమంటుండు, ఇక్కడ 7వ వచనంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయండి. అయితే అక్కడ ఆ బ్రదర్ చేయకున్నా కూడా ఒక తలుపు మూసినా ఇంకో 10 తలుపులు దేవుడు తెరుస్తాడు. దేవుని బిడ్డలకు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అయితే అట్లా అయినప్పుడు అది చేసేటప్పుడు కూడా మాకు చాలా ఆటంకాలు వచ్చినప్పుడు కొంచెం షేక్ అయినాం. షేక్ అయినాక మళ్ళీ చంద్రశేఖర్ బ్రదర్ కు ఫోన్ చేసి ప్రార్థన చేపించినాం. మళ్ళీ రాధిక సిస్టర్ కూడా ఫోన్ చేసి, ఇంకా బ్రదర్ సిస్టర్ కి అందరికీ ఫోన్లు చేసి చెప్పినాం ఇట్లా ఆటంకం అవుతుందని చెప్తే, బ్రదర్స్ సిస్టర్స్ అన్న చేసిండు, రాధిక సిస్టర్ చేసిన అందరి ప్రార్థన వల్ల దేవుడు ఆ రోజుకి స్ట్రైక్ రోజే అది వేసినాం. అది వాళ్ళు పట్టుబడింటే 25,000 ఫైన్ కట్టాల్సి వస్తుండే. కానీ దేవుడు ఆ ఆటంకాన్ని తొలగించి దేవుడు అక్కడ కార్యము చేసిండు. అయితే ఇక్కడ ఏముంది, ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులతో సహా మిత్రులుగా చేయును. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు, దేవుని బిడ్డలకు అపజయం అనేది ఉండదు, దేవుని బిడ్డలకు ఓటమి అనేది ఉండదు. దేవుడు ఎవరి ద్వారానన్నా సహాయం చేస్తాడు. కేవలం మనం ఏం చేయాలా, ఆయనకు మంచివాడుగా ఉండాలా, ఆయన ప్రీతికరంగా ఉండాలా, ఆయన వాక్యానుసారంగా నడవాలా. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం నడిస్తే దేవుడు మనకు అన్ని విషయాల్లో దేవుడు మనకు సమకూర్చి పెడతాడంట. కాబట్టి మనము అలా జీవించడానికి, మనం అలా నడుచుకోవడానికి ప్రయత్నము చేయాలా. అయితే ఇక్కడ ఏషియా గ్రంథము 60:14 నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనునని నీకు పేరు పెట్టెదరు. ఇప్పుడు ఏమంటుండో అదిగాక ఏమంటున్నో, దేవుని బిడ్డల్ని, దేవుని యొక్క సంతానం బిడ్డల్ని ఎవరైతే బాధిస్తారో దేవుడు చూస్తూ ఊరుకోడంట.
దేవుడు చూస్తూ ఊరుకోడు. మళ్ళా అలాంటి బిడ్డల్ని కూడా, అలాంటి బిడ్డల దగ్గర దేవుడు మనల్ని పంపించి వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళని కూడా దేవుని దగ్గర నడిపించే మార్గము దేవుడు చూపిస్తాడంట. కాబట్టి మనము అలాంటి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నము చేయాల. ఎఫెసీయుల గ్రంథము, ఎఫెసీయులు 1వ అధ్యాయము 8-9. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఇక్కడ ఏంది? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన సంకల్పము చెప్పున తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియజేయను. అయితే దేవుని రాకడ సమీపమైనప్పుడు దేవుడు ప్రతిదీ మనకు తెలియపరుస్తాడు. ప్రతి ఒక్క మర్మము మనకు తెలియపరుస్తాడు. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాము కాబట్టి జరగవలసింది జరగబోయేది ఆయన దయా సంకల్పం చెప్పున ఆయన చిత్త ప్రకారము ప్రతి మర్మము మనకు తెలియజేసి దాని ప్రకారంగా మనల్ని నడుచుకోవడానికి దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ దేవుని యొక్క దయ, దేవుని యొక్క సంకల్పము మన పట్ల ఉండేటట్టు మనము చూసుకోవాలా. అయితే ఇంకో వచనము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టువాడు తన కన్నుగుడ్డుని ముట్టిన వాడని ఇచ్చి తనకు ఘనత తెచ్చుకొనదలిచిన మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇదేమంటుండు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఇచ్చి. అయితే మనం దేవునిలో ఉన్నాము కాబట్టి మనకు శత్రు సమూహము శక్తులు, అంధకార చీకటి శక్తులు మనకి ఎదురైతే కూడా దేవుని యొక్క కనుగుడు ముట్టినట్టు అనిపిస్తే దేవునికి. అయితే ఇక్కడ ఏమంటుండు? ముట్టువాడు కనుగుడుని ముట్టిన వాడు ఇచ్చి తన ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకొని అన్ని జనుల యుద్ధకు ఆయన ఏమంటుండు? అయితే అలాంటి శక్తులు కలిగి సైతాను శక్తులు మనుషుల్లో పనిచేసి మన మీదకి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడు? అలాంటి వాళ్ళ దగ్గర, అలాంటి అన్య జనుల దగ్గర దేవుడు మనల్ని పంపించి అలాంటి బిడ్డల్ని తన మార్గంలో తన రాకడ కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచాలని చెప్పి దేవుడు మన ప్రతి ఒక్కరిని అభిషేకించుండు. కాబట్టి అలాంటి శక్తులు వచ్చి మన దగ్గరికి వచ్చినా కూడా యుద్ధం చేయడానికి దేవుడు తన వాకు చేత, తన శక్తి చేత, బలము చేత, జ్ఞానం చేత, ఆలోచన చేత దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళను మనము దేవుని దిక్కు మళ్లించడానికి మనము ధైర్యంగా ముందుకు పోవాలా, భయపడవలసిన అవసరము లేదని ఇక్కడ చెప్తాం. ఇంకో వచనము ఇర్మియా గ్రంథము 30:19. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి సర్వమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసి అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఎప్పుడైతే మనము దేవునికి కృతజ్ఞతల స్థుతులు చెల్లించుతూ ఆయన స్వరము మనం వినుచు ఆయన ఏందో ఆనందించుతూ మనము దేవుని వైపు అనేక బిడ్డల్ని మనము గనులుగా కాకుండా, అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాం. మనము ఘనహీనులుగా దేవుని దగ్గర ఉన్నా కూడా ఎప్పుడైతే మనం దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన ఆత్మ పొందుకొని దేవుని వాక్యానుసారంగా నడిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని గనులుగా చేస్తాడంట. జనుల ఎదురుగా సాక్షులుగా, గనులుగా మనల్ని ఆశీర్వాదకరంగా మనల్ని పెడతాడంట. దేవునికి మనము కృతజ్ఞత కలిగి కృతజ్ఞత స్థుతులతో ఆయనను వెంబడించి ఆయన కొరకు మనం జీవిస్తే దేవుడు మనల్ని సాక్షులుగా నిలబెడతాడంట. ఇంకో గ్రంథం చూసిన రోమియోలకు రాసిన గ్రంథము 5:4-5-6. శ్రమల యందు అతిశయపడదాం. ఇక్కడ ఏమంటుండో?
పౌలు భక్తుడు ఏమంటున్నాడు, శ్రమలయందు అతిశయపడదాం అంటుండు. ఎవరైనా శ్రమలయందు అతిశయపడతామా? ఈ మధ్య కాలంలో శ్రమలు ఎట్లా వస్తున్నాయంటే ఆ శ్రమలను జయించలేకపోతుంది ప్రజలు. ఇక్కడ ఇంకా శ్రమలను జయించేవాడు ధన్యుడు అని కూడా చెప్తాడు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడు, శ్రమలయందు అతిశయపడతాం. ఏమంటున్నావు? శ్రమలు రావంటుండా, కష్టాలు రావంటుండా, కన్నీరు రావంటుండా, వస్తాయి. దాన్ని ఏమంటుండు, అతిశయపడాలా అంటుండు. అతిశయపడదాము అంటుండు. శ్రమలేందు మనం ఏం చేయాలా? అతిశయపడాలా. అయితే ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దీన్ని ఎందుకనగా మనము శ్రమలలో కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి, ఇందాక మనం చూసాం కదా, దేవుని బిడ్డల్ని ముడితే కనుగుడు ముట్టినట్టు అంటుంది. దేవుని బిడ్డల్ని ఎప్పుడు దేవుడు సిగ్గుపరచడు అంటుండే. ఎందుకనగా మనం ఆయన మీద నిరీక్షణ కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడ ఏమంటుండో, మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సమాధానము మన హృదయంలో ఉంటది. కాబట్టి మనం ఏం చేస్తాము? శ్రమలేందు మనం అతిశయపడతాము. ప్లస్ నిరీక్షణ ఉంటది. మనకు నిరీక్షణ ఉంటది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు ప్రతి శ్రమల నుంచి, బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు అనే యొక్క నిరీక్షణ మనలో ఉంటది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క సమాధానాన్ని మన హృదయంలో పెడితే మనం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దానికి మనం భయపడము. మన హృదయంలో ఎక్కడ లేని శాంతి సమాధానం వస్తే శ్రమలు వచ్చినా కూడా, కానీ కొంచెం షేక్ అవుతాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ పొందుకుంటామో ఆటోమేటిక్ మనకు ఆ యొక్క ధైర్యం, ఈ సమస్యలకు దేవుడు జవాబిస్తాడు, నా నిరీక్షణకు దేవుడు జవాబిస్తాడు అనే ఆ యొక్క ఆశ, ఆ యొక్క తలంపు, ఆ యొక్క నిరీక్షణ దేవునిలో మనకు ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో మనము కృంగిపోము. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో బలహీనుల కొరకు చనిపోయింది. ఎందుకంట మనం ఇంకా బలహీనులమై ఎప్పుడైతే ఉన్నామో, మనం ఇంకా పాపంలో ఉంటామో, అప్పుడు దేవుడు ఏం చేసిండు? మన కొరకు ఆయన బలి అయిండు. భక్తిహీనుల కొరకు బలి అయిండు. ఒకప్పుడు మనం భక్తిహీనులుగా ఉంటుంది కాబట్టి మన కొరకు దేవుడు బలి అయిండు. కాబట్టి మనం బలహీనులము కాము. కాబట్టి అనేక బలహీనులను, అనేక భక్తిహీనులను మనము దేవుని వైపు మళ్లించడానికి ప్రయాసపడదాం. ఇంకో వాక్యం చూసుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 7, 8, 9. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. ఏమంటున్నావు? సామెతల గ్రంథంలో చెప్తున్నావు, దేవా నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. అయితే ఇక్కడ ఏమంటున్నాం? రెండు కోరికలు దేవుణ్ణి అడుగుతున్నాం. అది నేను ఈ భూమి పోకముందు నాకు అనుగ్రహింపు అంటుంది. ఏంది? వ్యర్థమైన వాటిని, అబద్ధములకు నాకు దూరంగా ఉంచుము. ఏమంటుండు? వ్యర్థమైన వాటిని, అబద్ధములకు నాకు దూరంగా ఉంచుము. పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఏమంటుంది? అబద్ధమైన వాటికి, వ్యర్థమైన వాటికి నాకు దూరంగా ఉంచమని చెప్తాను. ఇంకొకటి ఏమంటున్నాను? పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయి. పేదరికంలో కూడా నేను ఉండొద్దు, ఎక్కువ ధనాభివృద్ధి కూడా నా దగ్గర ఉండొద్దు. ఎక్కువైన ఎడల వ్యర్థమైన వాటిని, అబద్ధములకు నాకు దూరంగా ఉంచము. పేదరికంనైనను ఐశ్వర్యంనైనను దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ఈ లోకంలో ఎవరన్నా అడుగుతారా? పేదరికం వద్దంటారు. పేదరికం అసలే నా దగ్గరికి రావద్దు, నేను భరించలేను. ప్రపంచంలో ఉన్న మనుషులు అంటారు, పేదరికం నాకొద్దు, పేదరికంని నేను భరించలేను, నేను తట్టుకోలేను అని అంటారు. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం కావాలని అందరు కోరు. అయితే ఈ భక్తుడు ఏమంటుండంటే, పేదరికము అయినను ఐశ్వర్యం అయినను నాకొద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు.
నాకు ఎంతవరకు ఉందో, నా కడుపు ఎంతవరకు ఉందో అంతవరకే నన్ను పోషించు ప్రభు అని ఈ భక్తుడు చెప్తుండు. అయితే ఈ 9వ వచనంలో ఏమంటుండంటే, ఎక్కువైనడలా నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించు. ఎందుకు వద్దంటుండు అవన్నీ? నాకు ఎక్కువ ఏదైనా ఇచ్చినవంటే నేను కడుపు నిండిపోయి నిన్ను జ్ఞాపకమునకు తెచ్చుకోను, నువ్వు ఎవరో అని కూడా అంట నేను మర్చిపోతా అని ఈ భక్తుడు చెప్తుండు. యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనయంతో దొంగిలి నా దేవుని నామం దూషించను. అయితే నేను బీదవాడనైతే నాకు కొరత ఉంటది. ఆ కొరత విషయంలో నేను పాప పనులు చేయగలుగుతానేమో, దొంగతనం చేస్తూనేమో, దోచుకుంటానేమో. కాబట్టి ఆ బీదనైనను దొంగలే నా దేవుని నీ నామముకు దూషణ వస్తుంది, నీ నామముకు అవమానకరంగా ఉంటది, నీ వాక్యానుసారంగా నేను జీవించలేకపోతా, నిన్ను దూషిస్తానేమో. కాబట్టి నాకు అవి వద్దని చెప్పి భక్తుడు చెప్తుండు. ఎక్కువైనాడల్లా నేను కడుపు నిండిన వాడై నేను విసర్జించి యెహోవా ఎవడనే అందునేమో, లేక బీదనై దొంగలి నా దేవుని నామం దూషించునేమో అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి మనకి ఇవి రెండూ ఉండద్దు. దేవుడు అన్ని అంటే సమానంగా మనకి మితముగా మనకి ఎంత అవసరమో అంత ఇస్తే మనం దేవుణ్ణి మర్చిపోము, దేవుణ్ణి హత్తుకొని జీవిస్తాము. కాబట్టి మనం అలా జీవించడానికి దేవుని దగ్గర మొరపెట్టి దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలా. అయితే ఇంకోటి చూసుకున్నాం, మొదటి పేతురు 3వ అధ్యాయము 9-10. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇప్పుడు ఏమంటుండో, దేవుడు ప్రతి బిడ్డను ఆశీర్వదించడానికి పిలిచిండు. ఒక్కరినే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలను తన బిడ్డలు కాబట్టి ఆశీర్వదించాలని ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆశ, హృదయం యొక్క సంకల్పం ఉంది దేవునికి. కాబట్టి దేవుడు ఏమంటుండు, ఆశీర్వాదాలకు వారసులకు నేను పిలిచి తిని కనుక మనం ఏం చేయాలంటున్నాను, కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటున్నాను. జీవన్ను ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవాలని ఏమంటుండో, మనం అందరము జీవమును ప్రేమించి మంచి దినములు మనము చూడాలని కోరుతున్నాం. కాబట్టి చెడ్డదాని గురించి ఆలోచించద్దు, చెడ్డది మనం పలుకొద్దు, కీడుది మనం పలుకొద్దు. మన మాటలు అదుపులో పెట్టుకొని కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలా, భద్రం చేసుకోవాలా. భద్రం చేసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు ఆశీర్వాదం చేత కుమ్మరిస్తాడు. కాబట్టి మన నోటిని మనము అదుపులో పెట్టుకోవాలన్నా. అందులో 13వ వచనము, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మనం ప్రతి దాంట్లో మంచి చేయాలని ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ఉంటామో మనకు హాని చేయటం ఎవరు లేరు. దేవుడు అడ్డగిస్తాడు. హాని చేసే వాళ్ళు వస్తే అలాంటి వాళ్ళని అడ్డగిస్తాడు. కాబట్టి వీలైనంత వరకు మనము మంచి విషయంలో ముందుకు పోవాలా. మంచి విషయంలో, మేలు విషయంలో ముందుకు పోతే దేవుడు దాంట్లో మనకు విజయం ఇస్తాడు. మరొక వేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. ఇంకేమంటున్నాను, మనము మంచి విషయంలో ఆసక్తి గలవారై నీతి విషయంలో మనం నీతి గాని మేలు గాని మనము బాధల్లో ఎవరికన్నా ముందుకెళ్ళినా కూడా దేవుడు ఏం చేస్తాడంట, నీతి విషయంలో శ్రమ పడినను మనం ధన్యులమేనంట. వారి బెదిరింపులకు మనము భయపడద్దు, కలవరపడద్దు. భయపడకుండా కలవరపడకుండా ముందుకే పోవాలా. వెనుక పోవడానికి మనము ప్రయాసపడద్దు, ముందుకు పోవడానికే మనము ప్రయాసపడాల. అంటే ఎఫెసీయులో రాసిన గ్రంథము 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రాని. ఇది చాలా జాగ్రత్త. ఈ జాగ్రత్తగా మనము ఈ వాక్యానుసారంగా మనం జీవించాల. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి
క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మన నోట రావద్దంట. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏ మాట పలికినా కూడా మనము అభివృద్ధి కొరకే మనం పలకాల గాని వేరే విషయంలో మనము మన నోట్ల నుంచి మాటలు రావద్దని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా మనము జీవించడానికి ప్రయత్నము చేయాలి. ద్వితీయోపదేశ కాండము 32 ఆయన ఆశ్రయదుర్గంగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొన్నదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. అయితే ఇక్కడ దేవుడు ఎట్లాంటి వాడంట? నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయనలో ఆయన ఎట్లుంటాడంట? నీతిగా ఉంటాడంట, యథార్థంగా ఉంటాడంట. ఇంకేమంటాడు? మనం ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణ. దేవుడు ఏది చేసినా ప్రతి ఒక్కటి సంపూర్ణంగా చేస్తాడు. ఆయన చర్యలు న్యాయంగా ఉంటది. మన విషయంలో, దేవుని బిడ్డల విషయంలో, ప్రపంచంలో ప్రతి బిడ్డల విషయంలో దేవుడు న్యాయవంతుడు, నీతిపరుడు. ఆయన కార్యము సంపూర్ణమైనది. ఆయన ఏం చేస్తాడో ఆయన చర్యలన్నీ మన దేవుని బిడ్డల పక్షాన న్యాయంగా ఉంటాయంట. కాబట్టి మనము ఆయనని ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కార్యము చేస్తాడంట. రోమిలకు రాసిన గ్రంథము 14వ వచనము 14వ అధ్యాయము 17-18. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఎంతలి ఆనందమునై ఉన్నది. ఏంటంట? దేవుని రాజ్యము భోజనము పానం వంటిది కాదు, కానీ నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది. మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ప్రవేశించేటప్పుడు మనం ఎట్లుండాలా? నీతిగా ఉండాలా, న్యాయంగా ఉండాలా, దేవుని వాక్యానుసారంగా జీవించాలా. దేవుడు చెప్పిన పని మనం సంపూర్తిగా చేసుకొని పోతే అదే ఆయన రాజ్యంలో భోజనం పానం చేసినంత విలువ. కాబట్టి మనము ఆ ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాల. పరిశుద్ధ ఆత్మ ఎందలి ఆనందంనై ఉన్నది. ఎట్లుంటుందంట? పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, మనం దేవుని రాజ్యంలో మనం ఉంటే అంత సమాధానం, అంత ఆనందం మనలో జీవింపజేస్తుంది. కాబట్టి మనం అట్లా ఉండడానికి మనం ప్రయాసపడాల. కీర్తన గ్రంథం 139 16, 17. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయి. నేను పిండమునై ఉండగా, మనము దేవుని గర్భంలో పిండమునై ఉండగానే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నదంట. ఒకప్పుడు నేను అన్నురాలుగా ఉండగానే దేవుని కళ్ళు నా మీద ఉన్నవని నాకు తెలియదు, మనకెవరికీ తెలియదు. కానీ దేవుని బిడ్డల మీద దేవుని యొక్క కన్ను మన గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుడి యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మనము సువార్త పరిచర్య చేస్తున్నాం. ఈరోజు అనేకులను దేవుని వైపు మళ్ళించడం, అనేకులకు మన బంధకాల నుంచి విడుదల చేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది. కాబట్టి ఒక్కటైనను నియమింపబడిన దినములైనను ఒక్కటైనను కాకముందే ప్రతి ఒక్కటి ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మనము దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. ఇంకేమంటున్నాం? దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తము ఎంతో గొప్పది. దేవుని తలంపులు మనకెంతో ప్రియమైనవిగా ఉండాల. వాటి మొత్తం ఎంతో గొప్పది. దేవుని యొక్క తలంపులు మనలో ఉంటే దాన్ని మనం గొప్పగా వాడుకోవచ్చు. గొప్పగా దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, గొప్పగా మనల్ని ముందుకు నడిపిస్తాడు దేవుడు ప్రతి దాంట్లో. ఇంకో విలాప వాక్యములు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చును గనక మనము నిర్మూలం కాకున్న వారము. ఇక్కడ ఏమంటున్నావు? దేవుడు కృపగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు. కాబట్టి
ఇక్కడ ఏమంటున్నా ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చును. ఆయన మన పట్ల ఆయన యొక్క ఉద్దేశము ఎడతెగక మన పట్ల ఉన్నది కాబట్టి మనము నిర్మూలం కాము. ప్రతి విషయంలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఎన్నోసార్లు ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు, రోగాలు అన్ని మనల్ని సంభవించినాయి, మనల్ని వెంటాడినాయి. అయినా మనము దేవుని కృప మన మీద ఉన్నది, దేవుని ప్రేమ మన మీద ఉన్నది, దేవుని వాత్సల్యత మన మీద ఉన్నది కాబట్టి మనము నిర్మూలం కాలేదు. ఆయన సాక్షి బిడ్డగా నిలబడ్డం కాబట్టి దేవుని రాకడ వరకు ఇది మనము ఆయనకు సాక్షిగా నిలబడాల. దేవుని రాకడ వరకు దేవుడు మనకి ఇచ్చిన పనిని, దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనము చేసుకుంటూ ముందుకు పోతే దేవుడు మన మీద కృప చూపిస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీతిమంతుడి నాలుక ప్రశస్తమైన వెండివంతుది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. ఏమంటుండో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుడు ఎప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగానే ఉంటాడు. కాబట్టి మనం ఎవరు? మనం ఆశీర్వదింపబడిన వారము, ఆశీర్వాదమునకు వారసులకు పిలిచిండు దేవుడు. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మనము ఇతరులకు మాదిరిగానే ఉంటాము. ఇతరులకు మాదిరిగానే ఉండి అలాంటి భక్తిహీనుల ఆలోచనలకు, పనికి మాలిన ఆలోచనల దగ్గర మనం వాళ్ళని కూడా నీతిమంతులుగా మార్చడానికి ప్రయాసపడాలి. 21లో ఏమంటుందంటే నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూడులో నశించుకో. నీతిమంతుల పెదవులు ఏముంటాయంట? అనేకులకు ఉపదేశిస్తుందంట, దేవుని గురించిన ఉపదేశము చెప్తుందంట, దేవుని గురించిన మాటలు పలుకుతాయంట, దేవుని గురించిన సమాధాన వచనములు పలుకుతాయంట. కాబట్టి మన నీతిమంతులు మన యొక్క ఉపదేశం ఏం చేస్తాంట? బుద్ధిహీనులను బుద్ధిమంతులుగా చేస్తుందంట. దేవుని వాక్యం తెలియనోళ్లకు దేవుని వాక్యం బోధిస్తుందంట. కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నాము కాబట్టి మనము దేవుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టి మనకు దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చిండు. కాబట్టి ఇంకా 22లో ఏమంటుందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అయితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినంట. దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఏమి ఇస్తుందంట? ఆశీర్వాదం ఇస్తుందంట. కాబట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయాసపడాల. చెడు పనులు చేయుట బుద్ధికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిగే. అయితే మనం ఏం చేయాలా? చెడు పనులు చేయకుండా, బుద్ధిహీనంగా ఉండకుండా అదొక ఆటగా మనం గ్రహించాలా. అది అట్లాంటివి వచ్చినప్పుడు మనం గ్రహించాలా. దేవుని పరిశుద్ధాత్మ పొందుకుంటేనే మనం అది గ్రహిస్తాము, దాని నుంచి విడుదల పొందుతాము. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ముందుకెళ్తే దేవుడు మన జీవితాన్ని చిగురింపజేసి అభివృద్ధి చేసి మనల్ని దీవిస్తాడంట. దేవుడి చిన్న వాక్యము దీవించిన ప్రేజర్ సూదన్ తండ్రి ఇసు ప్రభానికి వందనాలు రాజా. పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. ప్రభా నీ వాక్యం చేత మాతోని మాట్లాడినవు తండ్రి, మమ్మల్ని బలపరిచినవు తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించినవు తండ్రి. ముందుకు మేము ఎలా జీవించాలో మాకు నేర్పించినావు తండ్రి. ప్రభా నీకే వందనాలు రాజా. యేసు ప్రభా ఇక ముందు కూడా మేము త్రొట్టిల్లకుండా ప్రభా నా రాజా నీ కొరకు మేము జీవించటకు మాకందరికీ సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఆశీర్వాదం. ప్రభు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.